హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఫోటో రీసైజ్ చేయడం ఎలా అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ముందుగా ఫోటో అండ్ సైన్ స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకుంటే ఒకటే పేజీలో స్కాన్ చేసుకుంటే ఇలా రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది కంట్రోల్ మైనస్ బటన్ ఉంది కదా, దాన్ని పడితే కొంచెం చిన్నగా అవుతుంది అన్నమాట ఈ ఫోటో అనేది. స్క్రోలర్ రైట్ క్లిక్ ఇచ్చి పెట్టినా సరిపోతుంది. ఓకే, దీన్ని మనం కట్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దీని మీద పైన క్లిక్ చేసి ఈ ఫోటోకి కరెక్ట్ సర్క్యులర్గా చేసుకొని ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలి. కరెక్ట్ రాలేదు కాబట్టి మళ్ళీ తీసుకోండి. ఓకే, ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ అనండి. ఇలా వచ్చిందని F12 కొట్టండి. F12 కొట్టి సేవ్ అది కొట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మైల్ 1 అని పెడుతున్నా, స్మైల్ ఫోటో అని పెడుతున్నా. ఓకే, సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ అనండి. మళ్ళీ కంట్రోల్ జెడ్ అంటే యాజ్ డేజ్ వస్తుంది. యాజ్ డేజ్ వచ్చిన తర్వాత కింద సైన్ ఉంది కదా, ఇదే పేజ్లో ఈ సైన్ మీదకి వచ్చి సేమ్ యాజ్ డేజ్ సెలెక్ట్ బటన్ క్లిక్ చేసి సేమ్ కావాల్సిన సైజులో దీన్ని తీసుకోవాలి. సేమ్ మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ F12. ఇప్పుడు ఇందాక స్మైల్ ఫోటో అని పెట్టినాం కదా, ఇప్పుడు సైన్ అని పెడదాం. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటి సైజ్ అనేది యాక్సెప్ట్ చేయదు యాక్చువల్లీ అనేది, ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూద్దాం దీని సైజ్ ఎంత ఉంది అనేది. KB ఉందండి. 110 KB అంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TSPSC అయితే 4 to 40 KB మధ్యలో ఉంటేనే తీసుకుంటుంది. సైన్ చూద్దాం. సైన్ 31, 32 ఉంది. బిలో 30 ఉండాలండి ఇది. కాబట్టి దీన్ని మనం ఏం చేసుకుందాం, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మెసెంజర్ ఉంది కదా, అందులో మేనేజర్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇందులో వస్తుంది. ఎడిట్ పిక్చర్లోకి వెళ్ళండి. ఎడిట్ పిక్చర్లోకి వెళ్ళి కాంప్రెస్ పిక్చర్స్ అనండి. కాంప్రెస్ పిక్చర్స్ అని ఈమెయిల్ మెసేజెస్ అనండి అని ఓకే కొట్టండి. ఓకే, ఇలా కొట్టిన తర్వాత ఇక్కడ ఆటో కరెక్ట్ అనండి, కలర్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ బటన్ ఉంది కదా, కంట్రోల్ సేవ్ అదని కొట్టుకున్నా. ఓకే, కొట్టిన తర్వాత కొంచెం సైజ్ ఎంత ఉన్నది చూద్దాం. 18 KBకి వచ్చిందండి. అంటే ఈ ఫోటో ఓకే అయిపోయింది. ఇప్పుడు సైన్ చూసుకోవాలి. సైన్ ఓపెన్ చేద్దాం. ఇది కూడా సేమ్. దీన్ని మనం తక్కువ చేసుకోవాలి కాబట్టి దీంట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్లోకి వెళ్తే ఇలా వస్తుంది. ఎడిట్ పిక్చర్లోకి వెళ్ళి కాంప్రెస్ పిక్చర్స్ ఈమెయిల్ అంటే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆటో కరెక్ట్ ఉన్నాం. సైన్ కరెక్ట్ క్లారిటీ వస్తుంది. సేవ్ ఒకటి కంట్రోల్ చూసారు కదా, 10.9 KBకి వచ్చింది. ఇప్పుడు ఇది ఏ జాబ్కైనా మనకు పని చేస్తుంది. సైన్ అండ్ ఫోటో. ఓకే, ఈ ఫోటోని మనం ఏ జాబ్కైనా అప్లై చేసుకుని ఫోటో ప్లేస్లో ఫోటో, సైన్ ప్లేస్లో సైన్ అప్లోడ్ చేస్తే ఈజీగా తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రమ్ అశు ఆన్లైన్స్.